హలో మామ, అయితే ఇప్పుడు డే 4కి వచ్చేసినాం. అండ్ చెప్పిన కదా ఒక 2 days అలా వర్కౌట్ చేసి టోటల్ వీడియో తీయలేను. అలా ప్లాంక్ అలా ఇలా చిన్న చిన్న క్లిప్సే పెడతాను. బట్ వర్కౌట్ అయితే డైలీ కన్సిస్టెన్సీగా చేస్తున్నా. నాతో పాటు మా బ్రదర్ కూడా ఉంటున్నారు. ఆ టైంలో నేను వీడియో తీయలేకపోతున్నా, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది అది చేసేటప్పటికి. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి చలో క్లినిక్లో లుక్ వేసేసినాం. ఎందుకంటే మైక్ సెటప్ చేసి అటు చూసి పేషెంట్ ఇంటికి వెళ్ళి ఇక ఈ గ్యాప్లో ఎక్కడ వీడియోస్ చేయడానికి కాలేదా అంటే నిజంగానే కాలేదు. ఎందుకంటే పేషెంట్స్తోనే చాలా బిజీగా ఉండే నేను ఈరోజు. ఇక అలా ఉండేసి దాని తర్వాత ఇంకా పేషెంట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ పేషెంట్ డ్రెస్సింగ్ అది ఇది చేసి మైక్తో తిరిగాను. మైక్తో వీడియో తీద్దాం అనుకున్నా, బట్ దానికి కాక్ స్పిన్ ఉంది, నా ఫోన్ కాక్ స్పిన్ లేదు. అలా ఇంకా ఇక మధ్యలో నా బండిని అంతా అయిపోయినాక డే మొత్తం అయిపోయినాక డే ఎండింగ్లో పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి వెళ్తుంటే నా బండిని అసలు టోటల్ క్లచ్ వదిలి పెడితే ఇంక ఎట్లా వెళ్తుంది అనేది చూద్దామని అట్లా పెట్టిన. అలా వెళ్తుంది, 10 ఇస్తుంది. ఇక పోయేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని అలా వెళ్తుంటే నాకు ఒక్క హైలైట్ కారు అనిపించింది. ఈ వీడియో ఏదైతే తీస్తున్నానో ఆ టైంలో ఈ ముందు బ్లూ కలర్ కారు, దాన్ని ఎక్కువ జూమ్ చేయలేం. దానికి గ్రాండ్ వైస్ సిటీ అని ఉంది, బట్ హైలైట్ ఎగ్జాస్ట్ ఉంది. అసలు వీడియో మొత్తంలో అదే హైలైట్ నాకు. ఆ డే మొత్తంలో అంత ఇరిటేషన్తో ఉండే ఆ కార్ని చూడగానే కొంచెం ఏదో సుక్కుని. ఎందుకంటే అసలు బెటర్ కార్, అసలు హైలైట్ కార్ అది. అసలు మినిమం ఎగ్జాస్ట్తో ఉండే. ఇంటికి వచ్చేటప్పుడు గ్రేప్స్ అనిపిస్తే మమ్మీ కోసం గ్రేప్స్ తీసుకున్నా వచ్చేసిన.